సో కుషిత, సార్ నీకు ఇదేనో సినిమా? ఇదే నా ఫస్ట్ డెబ్యూ సార్. డెబ్యూ. దీని తర్వాత మన రామబాణం చేసాం. దీనికి ముందు ఆల్బమ్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, ఇప్పుడు కన్నడలో, తమిళ్లో చేస్తున్నాం సార్. ఓకే, హీరోయిన్గా. వెరీ గుడ్. సో ఎలా అనిపించింది? అంటే నీ సినిమానే, ఫస్ట్ సినిమానే డెబ్యూ, తెలుగు, కన్నడ, మల్టీ లాంగ్వేజ్, చేశారు. ఇంకా హ్యాపీ సాంగ్లో చేసాం అంతే కదా. ఓకే. అంటే నాకు ఈ ఫస్ట్ యాక్టింగ్ కూడా అంత రాదు సార్, కానీ పాపం డైరెక్టర్ మంచిగా చెప్పించుకొని బాగా చేసుకున్నారు సార్. ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకునేవారు. ఆయన కోపం ఎక్కువ కానీ చాలా మంచిగానే చూపిలేదు. అదే బాగా అనిపించింది సార్. మూవీ కూడా అంత బాగా వచ్చింది. హ్యాపీ. సో ఈ షూటింగ్ టైంలో మీ అమ్మగారు వచ్చేవారు మీతో పాటు? వచ్చింది సార్. ఓకే, తక్కువే కదా, వెరీ రేర్. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం ప్రస్తుతానికి? ఇప్పుడైతే ఏం లేదు సార్. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది కన్నడ, తమిళ్. సెకండ్ షెడ్యూల్కి వెయిట్ చేస్తున్నాను. ఎలా ఉంది అక్కడికి ఇక్కడికి ఫీల్డ్? ఎందుకంటే మనం జనరల్గా నేను తెలుగు అమ్మాయిల్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తాను, తెలుగు భాష వచ్చిన అమ్మాయిల్ని హీరోయిన్గా రావాలి అని చెప్పి. మన వాళ్ళేమో ఇక్కడ అమ్మాయిలు హీరోయిన్లు దొరక్క బాంబే, అటు ఢిల్లీ, అక్కడి నుంచి పిలుస్తూ వీళ్ళేమో బయటికి వెళ్ళి చేసుకుంటారు, ఇక్కడ అవకాశాలు రాక. చెప్పలేం కదా. ఎందుకంటే ఇప్పుడు కళకి నో లాంగ్వేజ్, మ్యూజిక్కి నో లాంగ్వేజ్, అంతేకా. ఏ మ్యూజిక్ వేసినా ఎవరైనా డ్యాన్స్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే మనం నిజంగా చాలా గ్రేట్. మన పాటల్ని ఫారిన్ కంట్రీలో కూడా డ్యాన్స్లు వేస్తున్నారు. వాళ్ళు లిప్పు సింకిస్తున్నారు. వాళ్ళు గొప్పవాళ్ళు నిజంగా. నిజమే, మన రీల్స్ కూడా చేస్తున్నారు అదర్ స్టేట్ వాళ్ళు. సో ఇది ఆల్మోస్ట్ బాబు పాట కూడా బుల్షిట్ గయి, ఇది కూడా చాలా మంది నాకు పంపిస్తున్నారు. ఎందుకు మా చిన్న పాప బాబు అరే బాబు అని పాడుతూ ఉంటుంది. అంటే ఎందుకో అది యూట్యూబ్ చూస్తూ ఉంటుంది. ఏంటి అంత బాగా నచ్చిందంటే, లేదన్నా నాకు అది బాగా నచ్చింది, ముందుది క్యాచీగా ఉంది, అది నెంబర్ 1 బుల్షిట్ గయి అంటుంటుంది. ఏది మీతో రీల్ చేయాలని అడుగుతాను సార్ ఈ పాటకి. ఓకే, చేద్దాం. లాస్ట్లో చేద్దాం. ఆల్రెడీ మనం సాంగ్లో చేసావు. నువ్వు వచ్చావు, సాంగ్లో ఉన్నావా? లేదు సార్, అప్పుడు నాకు హెల్త్ బాగాలేదు సార్. నేను అదే ఫీల్ అయ్యా చూసాక, ఎందుకు చేయలేదా అని. మీ సిస్టర్ని పంపించాల్సింది ఇప్పుడు. నా బదులు వెళ్ళి చేసారా? నాకంటే బాగుంటుంది, నాకంటే హైట్ ఎక్కువ. అవునా? ఓకే. ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి పోయడం చాలా పెద్ద విషయం. సిస్టర్స్ ఓన్ సిస్టరే కదా. ఓకే. సో బాబు డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవ్వాలి. ఇట్లాంటి నిర్మాతలకి, మంచి నిర్మాతలకి హిట్ అయితే మళ్ళీ వీళ్ళు ఇమ్మీడియట్గా సినిమా తీస్తారు. టెక్నీషియన్స్ బాగుంటారు, ఆర్టిస్టులు బాగుంటారు. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి, కెమెరామెన్ గారికి, టెక్నీషియన్స్కి, ఇంకా దీంట్లో చాలామంది, ఇంకా మన భద్రం కూడా యాక్ట్ చేశాడు. అవును సార్. తర్వాత మన అప్పారావు, మన జబర్దస్త్ అప్పారావు. అవును. సో ఇట్లాగా చాలామంది, కొంతమంది నోన్ ఫేస్లు ఉన్నారు ఈ సినిమాలో. డెఫినెట్గా ఇది మళ్ళీ పెద్ద సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో మెయిన్ బుల్షిట్ గేమ్ ఉన్నాడు కదా, ఆ గైతో కూర్చుందాం. ఓకే. సో ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ.